హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం ఒక కొత్త ఐటెం ట్రై చేద్దాం. అదేదో కాదు, ఇటాలియన్ ఫుడ్ అంటారు. దీని హిస్టరీ ఏంటో కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. బట్ ఇటాలియన్ ఫుడ్ కానీ మనం తీసుకుందాం. అదేదో కాదు, పాస్తా. సో హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో పాస్తా మనకు దొరుకుతుంది. ఈ పాస్తా మంచి ప్రైస్లో, తక్కువ ప్రైస్లో ఎక్కడ దొరుకుతుంది బయట అనేది మనం చెక్ చేద్దాం ఈ వీడియోలో. సో ఈ పాస్తా ఎక్కడ దొరుకుతుందంటే బ్రౌన్ అనే ఒక బేకరీ ఉంటుంది. సో అక్కడ మనకి ఈ పాస్తా అనేది దొరుకుతుంది. దీనిలో ప్రైజెస్ అనేది కొంచెం తక్కువలో దొరుకుతుంది మనకి. సో ఈ పాస్తా ఒక హిస్టరీ ఏంటి అండ్ ఈ పాస్తా ఎలా ఉన్నది, దాని టేస్ట్ ఎలా ఉన్నది అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, పాస్తా రెడీ అయిపోయింది, చాలా వేడిగా ఉంది. సో మనం టేస్ట్ చేసి ఇది ఎలా ఉన్నదని చెక్ చేద్దాం, ఓకేనా? సో ఇట్లా ఉన్నది మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను పాస్తా. వావ్, ఇది మ్యాక్ అండ్ చీజ్ పాస్తా, చాలా హాట్గా ఉంది. టేస్ట్ చూసి చెప్తాను మీకు ఎలా ఉన్నది. ఆ చీజ్ ఫ్లేవర్, చికెన్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. యాక్చువల్గా నేను చాలా రెస్టారెంట్లో ట్రై చేశాను. దీంట్లో వచ్చినంత థిక్ ఫ్లేవర్, థిక్ కైండ్ ఆఫ్ పాస్తా నాకు నార్మల్ కైండ్ ఆఫ్ రెస్టారెంట్లో నాకు టేస్ట్ చేయలేదు. బట్ ఈ కైండ్ ఆఫ్ దాంట్లో అయితే మాత్రం చాలా థిక్గా ఉంటుంది పాస్తా, బాగుంటుంది. ఎస్పెషల్లీ మ్యాక్ అండ్ చీజ్ కైండ్ ఆఫ్ పాస్తా చాలా బాగుంటుంది. నైస్, చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు ట్రై చేయండి. ఈ కైండ్ ఆఫ్ పాస్తాస్, ఈ కైండ్ ఆఫ్ ఇటాలియన్ ఫుడ్ తినాలనుకుంటే మాత్రం సంబంధించిన ఫ్రాంచైజ్ ఎక్కడైనా ఉంటే మీ దగ్గరలో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే చికెన్ తీసుకున్నాను. సో దీంట్లో మీకు వెజ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఇన్కేస్ మీరు వెజ్ ఆప్షన్ చూస్ చేసుకున్నా వెజ్ కూడా చాలా బాగుంటుంది. బట్ ఆ రికమెండేషన్ అయితే మాత్రం గో ఫర్ నాన్ వెజ్ లైక్ చికెన్ పాస్తా బెటర్, చాలా బాగుంది. సో మన పాస్తా అనగానే ఆబ్వియస్గా మనం ఇటాలియన్ ఫుడ్ అనుకుంటాం కదా. బేసిక్గా ఇది ఇటాలియన్ ఫుడే యాజ్ పర్ ద గూగుల్. బట్ ఇది లైక్ 13th century to 17th century నుండి ఇటాలియన్లో బాగా తినడం స్టార్ట్ చేశారు ఈ ఫుడ్ని. సో ఇటలీ కైండ్ ఆఫ్ ఏరియా, యూరోపియన్ కంట్రీ. బిఫోర్ దట్ చైనాలో కూడా 4000 years బ్యాక్ నుంచే ఈ పాస్తా అనేది తినడం స్టార్ట్ చేశారంట. ఆ తర్వాత ఇటలీ ఆ కైండ్ ఆఫ్ ఏరియాకి, యూరోప్ కంట్రీస్కి వచ్చినట్టు ఉన్నది. అది దీని హిస్టరీ. 13th century to 17th century ఇటాలియన్ యూరోపియన్ కంట్రీస్లో బాగా ఇది తినడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇండియాలో కూడా మంచిగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, మంచి రెస్టారెంట్స్లో ఉంటుంది. మీరు 5-star రెస్టారెంట్స్లో అయితే ఇంకా బాగుంటుంది. ఈ లోకల్ రెస్టారెంట్స్లో అయితే బేకరీ నుంచి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే అప్పుడప్పుడు పాస్తా తినడానికి వస్తాను, రెగ్యులర్గా అని చెప్పలేను కానీ ఎవరి మంత్లీ వన్స్ అట్లా అనుకోవచ్చు. ట్రై చేయండి, చాలా బాగుంటుంది పాస్తా. మనం చాలా తక్కువ తింటాం, బట్ ట్రై చేయండి, బాగుంటుంది. ఓకే, నేను ఇది ఫినిష్ చేసి మళ్ళీ కలుస్తాను, ఓకేనా? సో అది వీడియో వరకు. సో మీకు నేను చెప్తున్నాను కదా, పాస్తా అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇటాలియన్ ఫుడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ పాస్తా. మనకి మన సరౌండింగ్స్, మన లోకల్గా దొరికే దాంట్లో అయితే ఇటాలియన్ ఫుడ్ ఇంకా చాలా మంచివి, టేస్టీ ఫుడ్స్ చాలా ఉంటాయి. పాస్తా ట్రై చేయండి, బాగుంటుంది. వీడియోకి ఇంతవరకే. మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.